ఎమ్మిగనూరు ఇప్పుడు ఒక నియోజకవర్గం కాదు, వైసీపీ అంతర్గత యుద్ధానికి కురుక్షేత్రం. అక్కడ అభివృద్ధి ఎజెండా కాదు, సంక్షేమం చర్చే కాదు, సీటు ఎవరిది గెలుపు ఎవరిది అనే ఆధిపత్య పోరే అసలు సిసలైన సినిమా. ఉద్యోగం ఊడే పరువు పోయే అన్నట్టుగా ఉంది అక్కడ వైసీపీ పరిస్థితి. కర్నూలు జిల్లా రాజకీయాల్లో వైసీపీకి ఇప్పుడు ఒక పెను తుఫాను ముంచుకొస్తోంది. అది విపక్షాల నుంచి కాదు, సొంత పార్టీ నుంచే. అదే ఎమ్మిగనూరు వైసీపీ గడ్డ. వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదంటే నాదని హల్చల్ చేస్తున్నారు నేతలు. అసలు ఎమ్మిగనూరు వైసీపీలో ఏం జరుగుతోంది? నేతల ఆగ్రహం ఎటువైపు దారితీస్తుంది? ముగ్గురు నేతలు మూడు దారులు, ఒకటే కుర్చీ. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు కత్తులు నూరుతుంటే జగన్ వ్యూహం ఏంటి? ధరణిరెడ్డికి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మద్దతు ఉందా? బుట్టారేణుకు ప్రజల అండదండలు ఉన్నాయా? రాజీవ్ రెడ్డి వర్సెస్ ఆల్ అన్నట్లుగా మారుతున్న ఈ రాజకీయం ఎటువైపు దారితీస్తుంది? అసలు హైకమాండ్ ఎవరికి జై కొట్టబోతోంది? ఎమ్మిగనూరులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఓ లుక్కేద్దాం. రెండు 2029 ఎన్నికల్లో ఎమ్మిగనూరు వైసీపీ సీటు నాదంటే నాదని ముగ్గురు నేతలు కత్తులు నూరుతున్నారు. జగన్ పుట్టినరోజు వేడుకల సాక్షిగా నియోజకవర్గంలో విభేదాలు భగ్గుమన్నాయి. ముగ్గురు నేతలు మూడు దారులు. టార్గెట్ ఒక్కటే, టికెట్ నాదంటే నాదని ఎవరికి వారు తేల్చి చెబుతున్నారు. ఒకరు అధిష్టాన మండ నాకుంది అంటే లేదు లేదు ఇక్కడే నేనే బాస్ అని జెండా పాతేస్తానంటున్నారు. ఇంకొకరు 10 ఏళ్ల నిరీక్షణ నాది కాదు కూడదంటే స్వతంత్ర సమరానికి సై అంటున్నారు. మరొకరేమో తాను ఓడినా జనం నా వెంటే ఉన్నారని సవాల్ విసురుతున్నారు. కానీ కార్యకర్తలు మాత్రం ఎవరి వెంట వెళ్లాలో తెలియక పిచ్చెక్కిపోతున్నారు. అయితే కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ ఎమ్మిగనూరు హాట్ సిటీగా మారిపోయింది. ఎమ్మిగనూరు వైసీపీలో ముగ్గురు నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకవైపు రాజీవ్ రెడ్డి నేను లోకల్ పట్టు వదలను అని కరాఖండిగా చెబుతుంటే, మాజీ ఎంపీ బుట్టారేణుక మాత్రం ప్రజల అండ ఉంటే మళ్లీ మీ దగ్గరికే వస్తానంటూ సెంటిమెంట్ పండిస్తున్నారు. ఇక ధరణీధర్ రెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి మా తమ్ముడే కావచ్చు కానీ మూడో తరం వాడైన రాజీవ్ రెడ్డికి టికెట్ ఇస్తే నేను ఊరుకోను అని కుండబద్దలు కొట్టారు. తన తండ్రి బాలనాగిరెడ్డి, బాబాయ్ సీతారామిరెడ్డిలతో చర్చించి ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఊరంతా చర్చనీయాంశమయ్యాయి. పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదంటూ సిట్టింగ్ ఇన్ఛార్జి హోదాలో రాజీవ్ రెడ్డి గర్జిస్తున్నారు. చెన్నకేశవరెడ్డి వారసుడిగా కంచుకోటను కాపాడుకుంటానని శపథం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి రామబాణం లాంటి మాటలతో దూసుకుపోతుంటే చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్టుగా సీనియర్లు ఆయన మాటను గాలి కొదిలేస్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీ బుట్టా రేణుక మాత్రం జగనన్న మాట కాదనలేక మీ అభిమానం వదులుకోలేక మధ్యలో నలిగిపోతున్నా అంటూనే తన వెనుక జనం ఉన్నారన్న సంకేతాలు గట్టిగానే పంపిస్తున్నారు. మళ్ళీ మీ చెంతకే వస్తానంటూ ఎమోషనల్ కార్డు ప్లే చేస్తున్నారు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టూ కాల్చుకోవడానికి ఇంకొకడు వచ్చినట్టు సీటు మాదంటే మాదంటున్నారు. సీటు కోసం ఒకరు కాదు ముగ్గురు పోటీ పడడం, తమ పంతం కోసం పార్టీని రోడ్డున పడేస్తున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బీసీలకు ప్రాధాన్యత అని ఒకరు, వారసత్వానికి నో అని ఇంకొకరు, ఇలా ప్రతి నేత తన స్వార్థం కోసం పార్టీ సిద్ధాంతాలను వాడుకుంటున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ ప్రత్యర్థులకు ఆయుధాలిస్తున్నారు. మీరు రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే రేపు ఎన్నికల్లో మేమే ముఖం పెట్టుకుని ఊర్లోకి వెళ్ళాలి, ఓటర్లకు మేము ఏం సమాధానం చెప్పాలి అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల శ్రమను ఈ నాయకులు తమ పంథాల కోసం బలి చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అధిష్టానం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. కేవలం సర్వే రిపోర్టులు చూస్తే సరిపోదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఆవేదనను వినాలని సూచిస్తున్నారు. ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి అందరినీ కలుపుకోవాలని, లేదా అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ప్రకటించాలి. నాయకుల పంతాలు ఆగకపోతే కార్యకర్తల వలసబాట తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. నాయకుల మధ్య ఐక్యత రాకపోతే కార్యకర్తలు నిరుత్సాహపడి చేతులు ముడుచుకుంటే ఎమిగనూరు కోట కూలిపోవడం ఖాయమంటున్నారు. పార్టీ గెలవాలా, మీ అహాలు గెలవాలా తేల్చుకోవాల్సింది మీరే అనేలా మారింది ఇక్కడి రాజకీయం. ఇదిలా ఉంటే టీడీపీ చాప కింద నీరులా స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతోంది. వైసీపీలో ముదిరిన ఈ ముక్కోనపు పోరు ఇప్పుడు ఎమిగనూరులో ఫ్యాను గాలిని తగ్గిస్తూ సైకిల్ స్పీడుకు గేర్లు మారుస్తోంది. రాజకీయంలో శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు, కానీ ఇక్కడ సొంత పార్టీ వారే శత్రువులుగా మారడం టీడీపీకి వరంగా మారనుందా అంటే అవుననే చెప్పాలి. వైసీపీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం టీడీపీ అభ్యర్థికి అతిపెద్ద అడ్వాంటేజ్. ధరణీధర్ రెడ్డి లాంటి నేతలు ఇండిపెండెంట్గా బరిలోకి దిగితే వైసీపీ ఓటు బ్యాంకు నిలువునా చీలిపోవడం ఖాయం. ఆ చీలే ప్రతి ఓటు అంతిమంగా టీడీపీ మెజారిటీని పెంచే ఆయుధమే అవుతుంది. నాయకులు వీధికి ఎక్కి కొట్టుకుంటే కింది స్థాయి కార్యకర్త డైలమాలో పడిపోతాడు. రాజీవ్ రెడ్డికి పనిచేయాలా, బుట్టా రేణుకతో ఫాలో అవ్వాలా, ధరణీధర్ రెడ్డి వెనుక వెళ్లాలా? ఈ గందరగోళం వైసీపీ కేడర్ని నిర్వీర్యం చేస్తుంటే అదే సమయంలో టీడీపీ తన బూత్ స్థాయి యంత్రాంగాన్ని పకడ్బందీగా సిద్ధం చేసుకుంటోంది. ఇకపోతే సాధారణంగా ఉండే యాంటీ ఇంకవెన్సీకి తోడు ఇప్పుడు వైసీపీలో ఉన్న ఈ అంతర్గత విభేదాలు టీడీపీకి డబుల్ ఇంజిన్ బలాన్నిస్తున్నాయి. బలమైన బీసీ ఓటు బ్యాంకున్న ఈ నియోజకవర్గంలో బీసీ నేతలైన రుద్రగౌడ్ లేదా బుట్టా రేణుకని కాదని రాజీవ్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం సామాజిక వర్గాల పరంగా కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశం. ఎమిగనూరు కోటలో వైసీపీ నేతలు ఒకరి పునాదులు ఒకరు తవ్వుకుంటుంటే ఆ పునాదులపై విజయకేతనం ఎగరవేయడానికి టీడీపీ పావులు కదుపుతోంది. లోపల జరుగుతున్న ఈ యుద్ధం ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మిగనూరులో ఎగ్జిట్ బోర్డు తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి నాయకులు గెలిచినా ఓడినా మళ్ళీ హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్లిపోవచ్చు, కానీ ఊరిలో ఉండి ఎదుటివారితో నిత్యం పోరాడేది కార్యకర్తలే. నాయకుల మధ్య ఉన్న ఈ చీలిక కార్యకర్తలను శత్రువులుగా మారుస్తోంది. జగన్ పుట్టినరోజు వేడుకలు కూడా విడివిడిగా జరుపుకున్నారంటే పార్టీలో ఐక్యత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.